హాయ్ అండి, వాళ్ళ బోటి కూర వండుతున్నాను. ముందుగా బోటిని శుభ్రంగా కడుక్కొని ఉంచానండి. ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు బాగా పట్టేటట్టు కలపాలి బాగా. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ బోటీని ఇందులో వేసుకుంటున్నానండి. మొత్తం వేసేసుకోవాలండి. ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేయాలండి. ఇందులోనే టమాటా ముక్కలు వేస్తున్నానండి టేస్ట్ కోసం. మరీ ఎక్కువ కాకుండా ఒక 2 టమాటాస్ వేసుకోవాలండి. వాటర్ బాగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. బాగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఇలాగా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి. ఇందులో ధనియాలు, జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం, నేనైతే తక్కువే వేస్తున్నాను. మా పిల్లలు తక్కువే తింటారండి కారం, అందుకే తక్కువ వేసుకుంటున్నాను. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి బాగా డ్రై అయిపోయిందండి వాటర్ అంతా. ఇప్పుడు బాదం, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అండి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నానండి. తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టిన తర్వాత 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పెట్టేసానండి. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నానండి. తీసి ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. ఒక్క నిమిషం అలాగా సిమ్లో పెట్టేసి కట్టేస్తానండి. అంతేనండి, బోటి కూర అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. వావ్, చాలా బాగుంది. అద్భుతం అసలు.